హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి మీకు ఏం నేర్పించడానికి మీ జీవితంలోకి వచ్చారు? సో, అసలు అంటే పరిస్థితి ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే టైమ్ టు టైమ్ వ్యక్తులేంటంటే మన లైఫ్‌లోకి వస్తుంటారు, వెళ్తుంటారు. సో, వాళ్ళ వల్ల ఏంటంటే మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం ఆర్ వాళ్ళ వల్ల మనం ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటాం. సో, అలా చూసుకున్నట్టయితే మరి ఈ వ్యక్తి పర్పస్ ఏంటి మీ లైఫ్‌లో అని ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందేంటంటే సోల్ కాంట్రాక్ట్స్ బేస్డ్‌గా కానీ, అసలు అంటే ఎలాంటి టైప్ రిలేషన్‌షిప్ అని కానీ చాలా వీడియోస్ అయితే చేశాను. బట్ నాకేమనిపించిందంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మీరు ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉంది. సో, మేబీ ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే మీలో అందరికీ యూజ్ అవుతుంది అని నేను అనుకోను కానీ, కనీసం కొంతమందికైనా యూజ్ అవుతుందేమో అని నాకు అనిపించింది. అందుకే ఈ టైప్ రీడింగ్ అయితే చూస్తున్నాను. సో, డెఫినిట్‌గా ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటాయి కానీ, మోస్ట్ కాంప్లికేటెడ్ రీడింగ్స్ ఇవేనండి. ఎందుకంటే ఇలాంటివి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తులేంటంటే కొంతమంది క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. కొంతమందికేంటంటే అంటే ఇంకా కొంత క్వెషన్ మార్క్ లానే ఉండిపోతాయి సిట్యుయేషన్స్ కానీ ఆర్ ఇంకా అంటే వాళ్ళకి కొంత అర్థం కానిదుంటది. బట్ ఏది ఏమైనా సరే డెఫినిట్‌గా ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే చాలా క్రూషియల్ రీడింగ్స్ అని చెప్తానండి. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టైప్ ఎనర్జీ క్యారీ చేస్తుంటారు. సో, ప్రతిసారి కూడా వాళ్ళకి మనకి ఏంటంటే వైబ్స్ మ్యాచ్ అవ్వాలని లేదు. ఇనీషియల్‌గా వైబ్స్ మ్యాచ్ అవ్వచ్చు కానీ బట్ గ్రాడ్యుయల్‌గా చూసుకున్నట్టయితే ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తూనే ఉంటాయి. సో, అలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించే వాళ్ళు చాలా మందుంటారు. సో, మరి ఇలాంటి రీడింగ్ మీరు చూసినప్పుడేంటంటే, మీకు కొంతైనా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో, పర్టిక్యులర్‌గా ఇలాంటి రీడింగ్స్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మోస్ట్‌లీ చూడడానికే ట్రై చేయండి. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైతే అసలు నేను ఏ బేసిస్‌లో రీడింగ్ చేస్తున్నానో అర్థమవుతది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్‌కి కూడా పెట్టిన క్రిస్టల్స్ 3 డిఫరెంట్ గ్రీన్ షేడ్స్ అండి పెట్టాను. సో, మరి అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి అమెజోనైట్ రాక్ క్రిస్టల్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ ఉంది. మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్, చూద్దాం అసలు. మీ వ్యక్తి మీకు ఏం నేర్పించడానికి మీ జీవితంలోకి వచ్చారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం. సో, ఆ వ్యక్తికి మీరంటే ఇష్టమే. లవ్ అయితే మ్యూచువల్లే. కాకపోతే మీరేంటంటే, ఈ వ్యక్తికి అంటే ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఎందుకో గాని ఆ అట్రాక్షన్ ఫీల్ అయ్యారండి. ఆ ఇన్‌స్టంట్ కనెక్షన్ అనేది అలా ఫార్మ్ అయ్యింది. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి దగ్గర కూడా ఇలా లేరండి. ఆర్ ఎవరి నుంచి ఏది కూడా ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఎక్కడో కానీ ఆ లవ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కేరింగ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా వరకు కూడా అలానే ఉన్నారు. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు అందుకే. మీరు అది ఇచ్చారు కాబట్టి మోస్ట్‌లీ అలా ఉన్నారు. కాకపోతే స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఛాలెంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి.
రిలేషన్‌షిప్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయింది. అక్కడితోని ఇక్కడ ఎలా అయిపోయిందంటే మీరు ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కి వచ్చేసారని చెప్పొచ్చు. అంటే ఇంత లవ్వు ఈ వ్యక్తి విషయంలో మీకు ఉన్నప్పటికీ ఆర్ కనెక్షన్ అనేది ఇంతలా గ్రో అయినప్పటికీ కూడా స్టిల్ సమ్ కాంప్లికేషన్స్ వల్ల ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ కానీ, ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ కానీ మీరు ఫేస్ చేయడం స్టార్ట్ అయింది. సో, అంటే ఈ రిలేషన్‌షిప్పు మీకు హ్యాపీగా అనిపించిందే మీకు బర్డెన్‌లా అనిపించడం కానీ, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే కంటిన్యూ అవ్వలేరు. ఆర్ ఒకవేళ కంటిన్యూ అయినా సరే ఎలా, ఏంటి అసలు ఆ పాజిటివిటీ అనేది మిస్ అవుతుంది కాబట్టి మీరు ఎలా చేయగలరు అనే ఇలాంటి డౌట్‌తోనే ఉన్నారు కానీ, ఒక అంటే క్లారిటీ కానీ, ఒక కన్ఫర్మేషన్ కానీ ఏం లేదండి. సో, దానివల్ల ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అయిపోయారు. సో, అలా ఎందుకు జరిగింది అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని కార్మిక్ ప్యాటర్న్స్ వల్ల మీరేంటంటే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, కార్మిక్ డెట్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పొచ్చు. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే ఛాలెంజెస్ చాలా కాలం నుంచి ఫేస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ వ్యక్తిని విడిచిపెట్టేయడానికి రెడీగా లేరండి. నిజానికి ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కడో మీరు న్యూ బిగినింగ్సే కోరుకుంటున్నారు. రిలేషన్‌షిప్ మళ్ళీ వర్కౌట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీకేంటంటే ఆ నమ్మకం లేదు. ఆర్ అంత ధైర్యం కూడా లేదు. ఎక్కడో కానీ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అలా జరగదు. సో, ఒకప్పుడులాగా రిలేషన్‌షిప్ ఉండదు. మరి ఇంకా అంటే అంత పాసిబిలిటీ ఏం లేదు అని మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అది మిమ్మల్ని ఏంటంటే చాలా హర్ట్ చేస్తుంది. మీ హార్ట్ బ్రేక్ చేస్తుంది. ఈవెన్ పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ కూడా మీ హార్ట్‌ని బ్రేక్ చేసాయి. బట్ సమ్‌వేర్ ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి అనే కోరిక మాత్రం మీకుంది. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీ లవ్ అనేది మాత్రం రియల్ అండి. వేరే వ్యక్తులకి మీరెప్పుడు కూడా ఇంతలా అటాచ్ అవ్వలేదు. బట్ ఈ వ్యక్తి విషయంలో మీరెందుకో కానీ చాలా అటాచ్ అయిపోయారు. సో, లవ్ అయితే రియలే కాబట్టి మీరేంటంటే ఇలా హర్ట్ అవుతున్నా, ఇలా సఫర్ అవుతున్నా, ఇక్కడ ఏం జరుగుతున్నా సరే ఒక ఛాన్స్ మాత్రం రావాలి అన్నట్టే ఉన్నారు. అయితే మీ వైపు నుంచి మీరేంటంటే యాక్షన్ తీసుకోవడానికి కానీ, మీ వైపు నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ రెడీగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కొచ్చేసారు. అంటే మీరు ఫేస్ చేయాల్సిందంతా ఫేస్ చేసిన తర్వాత ఎలా ఫైట్ చేస్తారు? ఎలా స్టాండ్ తీసుకుంటారనేదే క్వెషన్ మార్క్ కదా! ఒకవేళ అలా చేసినా మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అయితే పరిస్థితేంటి? అంటే మీకు ఆ భయం ఉందండి. ఈ వ్యక్తి ఏంటంటే ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో! లేకపోతే ఈ వ్యక్తితో మీరు ఒకవేళ అంటే కలిసినా సరే ఆ హ్యాపీనెస్ అనేది ఉండదేమో! సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్ గానే ఉంటాయేమో! థింగ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుందేమో అనే ఈ భయం మాత్రం మీకు చాలా ఎక్కువగా ఉంది. అంటే బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో కాన్ఫిడెన్స్ మిస్ అవుతుందన్నమాట. సో, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడానికి రీజన్ ఏంటంటే కార్మిక్ డేట్స్ అనేవి క్లియర్ చేసుకోవాల్సుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొన్ని ఫేస్ చేయాలండి. అవే మీరిప్పుడు ఫేస్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరుగుతుందో ఇలా కూడా కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ పెయిన్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. మీ సఫరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏ వ్యక్తి విషయంలో కూడా ఇంతలా సఫర్ అవ్వలేదు. ఎవరి వల్ల కూడా ఇంత ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ ఈ వ్యక్తి వల్ల ఏంటంటే అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే అలా అని చెప్పి మీ లవ్ ఏమి ఎండ్ అవ్వట్లేదండి. ఇన్ని జరుగుతున్నాయి. ఇన్ని ఫేస్ చేస్తున్నారు. ఇంతలాగా సఫర్ అవుతున్నారు. అయినా సరే ఎక్కడో కానీ ఆ వ్యక్తే కావాలి. ఆ వ్యక్తితో న్యూ బిగినింగ్స్ జరగాలి అనే ఈ కోరిక మాత్రం మీకు చాలా బలంగా ఉంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి వల్ల మీరు ఏం నేర్చుకుంటారు ఆర్ ఏం నేర్చుకున్నారు అంటే మాత్రం ఒక వ్యక్తిని అన్‌కండిషనల్‌గా ఎలా లవ్ చేయాలి. సో, ఒకసారి లవ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అది లాంగ్ లాస్ట్ అవుతూనే ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ లవ్ కోసం అసలు ఏం చేయగలరు? ఎలా ముందుకు వెళ్ళగలరు? సో, కరెక్ట్ పాత్ ఏంటి? అని ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటారండి. నిజానికి మీరేంటంటే ముందు మేబీ కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉండొచ్చు. ఆర్ మీ లైఫ్‌లో కొంతమంది వ్యక్తుల్ని ఆల్రెడీ మీరేంటంటే అలా లవ్ చేసి ఉండొచ్చు కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్ ఆర్ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే బేసిక్‌గా కొంతవరకు కాంప్లికేటెడ్ అయినా లైక్ ఇక్కడ మీరేంటంటే కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చినా, బట్ ఈ వ్యక్తి వల్ల ట్రూ లవ్‌కి మీనింగ్ ఏంటో మీరు తెలుసుకుంటారండి. ఆల్రెడీ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా ఆ వ్యక్తి మీద మీకు ప్రేమ పోవట్లేదు కదా! ఆ వ్యక్తి అంటే ఇంకా మీకిష్టం అలానే ఉంది. స్టార్టింగ్‌లో మీరు ఈ వ్యక్తిని ఎలా ఇష్టపడ్డారో ఇప్పుడు అలానే ఇష్టపడుతున్నారు. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల మీరు డిసప్పాయింట్ అవ్వడం వల్ల అది మీరు అక్నాలెడ్జ్ చేయలేకపోవచ్చు.
ఆర్ మీకు మీరే కొంతవరకు ఒక క్లారిటీ తెచ్చుకోకపోవచ్చు కానీ, బట్ మీలోనేంటంటే లవ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. చాలా డీప్‌గా రూట్ అయింది ఈ లవ్వు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ కూడా అవ్వదండి. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే లైక్ ఏంటంటే, మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైమ్ ట్రూ లవ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవడానికి, ఆ లవ్ కోసం మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని, ఒక స్టాండ్ తీసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ఒక బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఒక ట్రూ లవ్ అనేది మన లైఫ్‌లో ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే, మనం అంటే అది డిజర్వ్ చేసేలా ఉండాలండి. సో, అలా మీరు చేంజ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి వల్లే జరుగుతాయి. సో, అంటే ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారో నాకు తెలిసి ఇది ఎక్కడో ఒక పాయింట్ దగ్గర క్లియర్ అవుతుంది. వీళ్ళేంటంటే ఏదో వచ్చి మీకేదో నేర్పించి వెళ్ళిపోతారు అని నేను అనుకోను. బట్ వీళ్ళ వల్ల మాత్రం మీరు చాలా చేంజ్ అయ్యారు, అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఇంకా అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లవ్వు, కనెక్షన్స్, ఎమోషన్స్ ఈ వాల్యూ కానీ, వర్త్ కానీ అన్నీ తెలుసుకుంటారండి. ఆల్రెడీ ఇప్పటికే మీరేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ చూస్తే చాలా చేంజ్ అయ్యి ఉండాలి. ఇంకా చాలా చేంజ్ అవుతారు. అండ్ అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడానికి మీరేంటంటే ముందుకు వెళ్తారండి. మీలోనేంటంటే అలాంటి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వచ్చే రోజుల్లో క్రియేట్ అవుతుంది. సో, ఇవన్నిటికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాకపోతే నాకు తెలిసి మీరసలు ఎప్పటికి కూడా ఇలా ఉండరు, ఇలా మారరు. అండ్ ఇంకొకటేంటంటే ఇంతలాగా ఎవరిని లవ్ కూడా చేయలేరు మీరు. ఆర్ ఇంతలాగా ఎవరికీ కూడా మీరు కనెక్ట్ అవ్వలేరు. ఒకవేళ కనెక్ట్ అయినా సరే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తే విడిచిపెట్టేస్తారు. ఇదంతా వద్దులే అనుకుంటారు కానీ, ఈ వ్యక్తి విషయంలో ఇంకా చాలా మీరు ముందుకు వెళ్తారు. చాలా జరుగుతాయండి. ఇదేంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది ఎండ్ పాయింట్ మాత్రం కాదు. ఈ రిలేషన్‌షిప్‌కి ఇది ఎండింగ్ ఫేజ్ అని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది. ముందుకు వెళ్తారు. చాలా జరుగుతాయి. అండ్ ఇక్కడ జరిగిన దగ్గర కూడా మీరేంటంటే భయపడరండి ఇంకా. ఆర్ మీరేంటంటే ఇక్కడ ఏదో అంటే నెగెటివ్‌గా జరుగుతది అని అలాంటి ఫీలింగ్ కూడా మీకుండదు. మీ వైపు నుంచి మీకు లవ్ ఉంది కాబట్టి, మీరు ఆ వ్యక్తికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కాబట్టి, మీరు కరెక్ట్‌గా ఏం చేయాలి? అండ్ మీ డెసిషన్స్ ఎలా ఉంటే ఇక్కడ మీ లవ్ అనేది ప్రూవ్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకొని, ఆ బేసిస్‌లో మీరు ముందుకు వెళ్తారు. సో, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడానికి నేను చెప్పినట్టుగా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది కర్మ క్లియర్ చేసుకోవడం. సెకండ్‌దేంటంటే ట్రూ లవ్ అంటే ఏంటో తెలుసుకోవడం. థర్డ్‌దేంటంటే లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వడం. మేబీ అంటే లైఫ్ పర్పస్ అనేసరికి ప్రతిసారి కూడా ఏదో అంటే కెరియర్‌ని బిల్డ్ చేయడమో, లేకపోతే ఏదో సోషల్ సర్వీస్ చేయడమో అంటే ఇలాంటివి కాదండి. పర్టిక్యులర్‌గా లైఫ్ పర్పస్ అనేది ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కలా ఉంటుంది. బట్ డిఫరెంట్‌గా అయితే ఉంటది. మనిషి మనిషికి అది మారిపోతూ ఉంటది. కానీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం, మీరొక బెటర్ పర్సన్‌గా చేంజ్ అవ్వడం, ట్రూ లవ్‌ని డిజర్వ్ చేసే ఒక వర్తీ పర్సన్ లాగా మీరు చేంజ్ అవ్వడం అండ్ అది అచీవ్ చేసుకోవడం లాంటివి లైఫ్ పర్పస్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా లాంగ్ జర్నీ అయితే ఉందండి. అప్పుడే ఎవరు కూడా అంటే సరెండర్ అయిపోవద్దు. ఇదే ఎండ్ పాయింట్ లాగా కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికైతే మాత్రం మీకు క్లియర్‌గా ఇది ఎండింగ్ లాగే అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ అంటే ఇంకా సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చిన ఫీలింగ్ కూడా రావచ్చు. ఎందుకంటే మీరిక్కడ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ వ్యక్తితో మీరు ఒకవేళ కలిసినా, మాట్లాడినా సరే రిలేషన్‌షిప్ ఒకప్పుడులాగా ఉండదు. ఒకప్పుడు లాంటి లవ్ అనేది ఇక్కడ మిస్ అవుతదేమో! అది కూడా మీకు భయం వేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తిని మీరు ఎప్పుడైతే ఎంతలా లవ్ చేసారో, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని లవ్ చేసారో, లైక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఈ ఎఫెక్షన్ అనేది మ్యూచువల్ అయ్యేసరికి మీరేంటంటే ఎక్కడా కూడా ఇలాంటిది ఫైండ్ చేయలేదండి. అంటే మీకు ఇది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ప్లెజెంట్‌గా అనిపించింది. మీరు ఇదే డిజర్వ్ చేస్తారనే ఫీలింగ్ మీకొచ్చింది. దానివల్ల మీరేంటంటే అది దొరకదు అంటే పానిక్ అవుతున్నారు. సో, అలాంటిది లేకపోతే మీరేంటంటే హ్యాపీగా ఉండలేరు అనే ఆ క్లారిటీ మీకుంది కానీ మీకు ధైర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ యాక్షన్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, మళ్ళీ కూడా ఎఫెక్ట్ అవ్వాలని మీరు అనుకోవట్లేదు. సో, అందుకే మీరేంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురాలేకపోతున్నారు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఏం చేయగలరు? ఏం చేస్తే బావుంటుంది అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. దానివల్ల మాత్రం మీరేంటంటే మీ లైఫ్‌లోని ముందుకు వెళ్తారండి. ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకుంటారు అని మాత్రం నాకనిపిస్తుంది. సో, కొంతకాలం అయితే ఇలానే సిట్యుయేషన్స్ ఉంటాయి. మీ ఆలోచనలు కూడా కొంతకాలం ఇలానే ఉంటాయి. బట్ తెలుసుకుంటారండి. ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది.
మీకు పాస్ట్‌లో ఏం జరిగింది, ప్రెజెంట్‌లో ఏం జరుగుతుంది, అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది, ఆ రోజేంటంటే నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కడా గూడా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తారు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే చేస్తారండి. సో, అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే డెస్టినీ అలా ఉన్నట్టుగుంది. సో, దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎవరు గూడా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో కంప్లీట్‌గా ఇదే ఎండ్ ఇలానే ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌కి మిడిల్‌లో ఉన్నారు. అది మీకు తెలుస్తుంది. బట్ కొన్ని సార్లేంటంటే ఎండ్‌లాగా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లోనే ఆల్రెడీ మీరేంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కొచ్చేసారు. సో, దానివల్ల మీరేంటంటే ఇంకా అది ఎండ్ అయిపోయిందన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎక్కడో గాని న్యూ బిగినింగ్ జరగాలి అనే కోరికుంది. కాకపోతే భయం కూడా అలానే ఉంది. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతది నెక్స్ట్ అంటే మీకూ తెలీదు. అండ్ యూనివర్స్ కూడా మీకెలాంటి సైన్స్ ఇవ్వట్లేదు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం మీకు అర్థమవుతదండి. ఇక్కడ ఒక జర్నీ అయితే ఉంది. మీరేంటంటే ఇంకా కంటిన్యూ చేయాల్సింది చాలా ఉంటది. సో, వెయిట్ చేయండి. మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇదేంటంటే ఒక కార్మిక్ ప్యాటర్న్. దానివల్ల ఏంటంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అండ్ మీరేంటంటే దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ ఆ వ్యక్తి కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడేంటంటే ఒక్క మీరే ఎఫెక్ట్ అయ్యారు, మీరే సఫర్ అయ్యారు అంటే అది రాంగ్ అండి. వాళ్ళు కూడా దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అంటే కార్మిక్ ప్యాటర్న్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారండి. ఎఫెక్ట్ అవ్వకుండా ఏమి ఉండరు. అండ్ దీనివల్ల మీరేంటంటే ఎందుకో తెలియకుండా చాలా నెగటివిటీ కూడా డెవలప్ చేసుకున్నారండి. ఆ నెగటివిటీ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. అంటే కొంతమంది ఈ నెగటివిటీ అనేసరికి ఎలా ఉంటారంటే వ్యక్తుల్ని ఎక్కడో కానీ రాంగ్‌గా అనుకోవడం. సో, అంటే వాళ్ళే రీజన్ అన్నట్టుగా ఫీల్ అవ్వడం. కొన్ని సార్లేంటంటే ఇలా జరిగిపోయింది ఏంటి అనుకోని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయండి. మీ థాట్స్ మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తున్నాయి. ఒకవేళ మీ థాట్స్ మిమ్మల్ని మానిప్యులేట్ చేయకపోయినా మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తున్నారు. అండ్ కొంతమందేంటంటే ఓవర్‌గా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇది జరుగుతుంది. దానివల్ల మీకేంటంటే ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అండ్ అలా అని చెప్పి ఇది కరెక్ట్ చేయడానికి మీకు సోర్స్ కూడా ప్రెజెంట్ అయితే ఏం కనిపించట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ టైమ్ బీయింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేసేయాలి అంటే ఇక్కడ డెస్పరేషన్ అయితే అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నెగటివిటీ అనేది ఎక్కువ క్రియేట్ చేసుకోవద్దు. మీ థాట్స్ ఈవెన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నా సరే, స్టిల్ ఇది ఏంటంటే ఒక ఫేజు. సో, మనం ఏంటంటే ఈ ఫేజ్‌ని చూసి సిట్యుయేషన్ అంతా ఇదే అన్నట్టుగా డిసైడ్ అయిపోకూడదు. అది కరెక్ట్ కాదు అని అలాంటి ఒక రియలైజేషన్ కూడా మీలో వస్తే బావుంటుందండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ చూస్తుంటే మాత్రం నాకొకటి అర్థమైంది. అదేంటంటే డెఫినెట్‌గా కర్మ వలన మీరు సఫర్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ కర్మ వలన మీ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయండి. కానీ మీరేంటంటే ఇలా ఆలోచించకూడదు. టైమ్ బీయింగ్ మీరేంటంటే ఈ వ్యక్తి గురించి పాజిటివ్‌గా ఆలోచించండి, నెగెటివ్‌గా ఆలోచించండి ఇవన్నీ నేను చెప్పను కానీ ఫస్ట్ మీరు కంఫర్టబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీకు మీరేంటంటే టైమ్ ఇచ్చుకోండి. మీకు ఆ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరేంటంటే మీకు నచ్చినట్టుగా కొంతకాలం మీరు ఉండడానికి ట్రై చేయండి. కొంత స్టెబుల్ అవ్వండి. వన్స్ మీరు స్టెబుల్ అయిన తర్వాత మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయనప్పుడు మీకు సిట్యుయేషన్స్ అర్థమవుతాయి. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే మీలో ఈ డెవిల్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఎప్పుడైతే డెవిల్ ఎనర్జీ ఇంత స్ట్రాంగ్‌గా ఉందో డెఫినిట్‌గా మీరేంటంటే నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. సిట్యుయేషన్స్‌లో బ్రైట్ సైడ్ చూడడం కష్టం. అసలు సిట్యుయేషన్స్‌లో నెక్స్ట్ ఏంటి అంటే అది కూడా అర్థం కాదు. సో, మీకెలా ఉంటుందంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అసలు అంటే ఏం జరుగుతది అంటే ఏం జరుగుతదో తెలీదు. దాని ప్రకారం కూడా మీరేంటంటే రోజు రోజుకి అంటే నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, డిప్రెస్ అయిపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఈ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది, ఏంటి అనేది పక్కన పెట్టేసి మీ గురించి మీరు ఆలోచించుకొని మీకోసం మీరు స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ కొంత
అంటే వేరే విషయాల్లోని మీరు ఫోకస్డ్‌గా ఉండడం కానీ, లైఫ్‌ని అదర్ యాస్పెక్ట్స్‌లో కూడా బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ, అలా మీరు కొంతకాలం ముందుకు వెళ్తే, వన్స్ మీరు నార్మల్ అయిన తర్వాత, ఈ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది యూనివర్స్ మీకు అర్థమయ్యేలా చేస్తుందండి. సో, అంతవరకు మీరేంటంటే ఇలాంటి ఆలోచనలు చేయకపోతే బెటర్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ అమెజానైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మీకు ఏం నేర్పించడానికి మీ జీవితంలోకి వచ్చారు? అసలు వాళ్ళ పర్పస్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండే టైప్ అండి. ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చే టైప్ కాదు. ఎవరిని కూడా ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి, వ్యక్తుల పొజిషన్ ఏంటి అనేది మీకొక క్లారిటీ వచ్చే వరకు కూడా మీరు ఓపెన్ అప్ అయ్యే టైప్ కూడా కాదు. అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు వ్యక్తుల విషయంలో మాత్రం. మీ ఆలోచనలేంటంటే చాలా స్టెడీగా అండ్ స్టేబుల్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అంటే వ్యక్తుల విషయంలో క్లమ్జీగా ఉండడం కానీ, ఈజీగా ట్రస్ట్ చేసేయడం కానీ, అంటే వాళ్ళ విషయంలోనేంటంటే తొందరగా డెసిషన్స్ తీసుకోవడం కానీ అదైతే మీరు కాదు. మీకు ఒక వ్యక్తి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి అని మీకు అర్థమైన తర్వాతే మీరేంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. అలాంటి ఒక నేచర్ మీకుందని చెప్పొచ్చు. మీ జెండర్ ఏదైనా అవ్వచ్చు గానీ, అంటే బేసిక్‌గా మీరు ఆ టైప్ అండి. అంటే మిమ్మల్ని ఎవరు అంత ఈజీగా మోసం చేయలేరు. అలా అని చెప్పి మీరు కూడా ఎవరిని మోసం చేసే టైప్ కూడా కాదండి. మీకు నచ్చితే ఉంటారు. నచ్చకపోతే ఓపెన్‌గా చెప్పేస్తారు. ఈవెన్ వ్యక్తులు ఎవరైనా అలాగా మీకు అంటే చీట్ చేస్తున్నా ఆర్ వాళ్ళేమైనా సరే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నా అలాంటి వాటికి కూడా దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు. అలా అని చెప్పి గ్రడ్జెస్ హోల్డ్ చేయడం కానీ, అంటే టాక్సిక్ మెంటాలిటీ అయితే కాదండి. ఒక మాటలో చెప్పాలంటే. మీ పని మీరు చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ విషయంలో సిన్సియర్‌గా ఉంటే ఒక ఛాన్స్ ఇస్తారు. లేకపోతే లేదు. అలాంటి ఒక నేచర్ అయితే మీకుంది. డెఫినెట్‌గా మీరేంటంటే ఈ టైప్ కేటగరీ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు. బట్ మాట్లాడాల్సిన టైం వచ్చింది. అక్కడ ఏదైనా సరే చెప్పాలి అంటే మాత్రం ఓపెన్‌గా చెప్పే టైపు. సో, ఇలాంటి నేచర్ మీకుండడం వల్ల వ్యక్తులేంటంటే తొందరగా మీకు అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే డ్రామాకి దూరంగా ఉంటారో అలాంటి వ్యక్తులేంటంటే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అలా చూసుకున్నట్టయితే మీ పర్సన్ మీకందుకే కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి డెఫినెట్‌గా మీ పర్సనాలిటీ అంటే మాత్రం చాలా నచ్చిందండి. వాళ్ళకది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనే చెప్పాలి. అలా అని చెప్పి మీ పర్సన్ గూడా అంత ఎక్స్‌ప్రెసివ్ టైప్ కానీ, అంత ఓపెన్ అప్ అయ్యే టైప్ ఏం కాదు. వాళ్ళు కూడా ఏంటంటే మోస్ట్‌లీ రిజర్వ్డ్‌గానే ఉంటారు. మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడతారు. లేకపోతే వ్యక్తుల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. కాకపోతే మీ వ్యక్తికి ఏం కావాలో వాళ్ళకెప్పుడూ ఒక క్లారిటీ ఉంటదండి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తుంటారు. కన్‌ఫ్యూజ్ అయ్యి కూడా వాళ్ళు ఏది చేయరు. అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఎప్పుడూ క్లియర్‌గానే ఉంటాయి. మేబీ ఎదుటి వ్యక్తులతో అది చెప్పకపోయినా సరే, వాళ్ళకి కావాల్సింది అనేది వాళ్ళకి తెలుసనమాట. దాని ప్రకారం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తుల నుంచి సపోర్ట్ తీసుకోవడం కానీ, ఆ టైప్ కూడా కాదండి వీళ్ళు. సో, అందుకే వీళ్ళకి మీకు మధ్యలోనేంటంటే వైబ్స్ అనేవి బాగా మ్యాచ్ అయ్యాయి. ఇద్దరు అలా అని చెప్పి సిమిలర్ కాదు కానీ, ఎక్కడో కానీ ఇద్దరి మధ్యలో కొంత ఆ సిమిలారిటీస్ ఉన్నాయి. కంప్లీట్‌గా అయితే ఒక టైప్ కాదు. డిఫరెంటే. బట్ సమ్‌వేర్ ఎక్కడో గాని వైబ్స్ మ్యాచ్ అయ్యే అంత సిమిలారిటీస్ మాత్రం ఉన్నాయని మీరు అనుకోవచ్చు. సో, అలా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అయితే బిగిన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు గూడా ఏంటంటే అందుకే మీకు ఇక్కడ మీ వ్యక్తికి మీకు మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళే మీకు రైట్ పర్సన్. వీళ్ళే మీకు కరెక్ట్. వీళ్ళుంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. వీళ్ళతోనే మీ లైఫ్ అనుకోని మీరైతే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఇలా అనుకుంటున్నప్పటికీ కూడా, అవి ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంత ఈజీ అయితే కాదు రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడం అనేది. బట్ స్టిల్ మీకేంటంటే వ్యక్తి విషయంలో మాత్రం క్లారిటీ ఉందండి. మరి ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు అంటే, మరి నేను చెప్పాను కదా! ఇద్దరు కూడా మరీ సిమిలర్ కాకపోయినా సరే, ఎక్కడో కానీ అలాంటి ఒక వైబ్స్ మ్యాచ్ అయ్యే సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి. సో, అందుకే వచ్చారు. అలాంటి వ్యక్తులు వస్తేనే కదా! అంటే లైఫ్‌లో ఇంకా తెలుసుకోవాల్సినవి, ఇంకా క్లారిటీ రావాల్సినవి చాలా వస్తాయి. సో,
సో, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీరేంటంటే చాలా తెలుసుకున్నారండి. చాలా చేంజ్ అయ్యారు. అండ్ ఈ వ్యక్తి ఉంటే డెఫినిట్‌గా మీరేంటంటే ఇంకా బెటర్ పర్సన్ అవుతారు. మీరింకా హ్యాపీగా ఉంటారనే క్లారిటీ కూడా మీకొచ్చేసింది. ఎందుకంటే ఒక వేలో ఈ వ్యక్తి మీకు సోల్ ట్రైబ్ అని కూడా అనిపిస్తున్నారు. కంప్లీట్‌గా వీళ్ళు మీ సోల్ ట్రైబ్ ఏం కాదు కానీ, బట్ సమ్‌వేర్ కొన్ని సిమిలారిటీస్ ఉండడం వల్ల మాత్రం మీరు సోల్ ట్రైబ్‌గా కూడా ఫీల్ అయ్యారు. అంటే ఎలా చెప్పాలంటే సోల్ ట్రైబ్ అనేసరికి వాళ్ళు మనలాగా ఆలోచించడం కానీ, మనలాగా సిట్యుయేషన్స్‌ని కొంత డీల్ చేయడం కానీ, ఆర్ కొంతవరకు వాళ్ళేంటంటే మనలాంటి ఎనర్జీని క్యారీ చేయడం కానీ జరుగుతుంది. సో, అలాంటి వాళ్ళని సోల్ ట్రైబ్ అంటారు. వీళ్ళేంటంటే ఫుల్‌గా సోల్ ట్రైబ్ అని కాదు కానీ, బట్ సమ్‌వేర్ సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ ఫీలింగ్ అయితే ఉంది. అందుకే వీళ్ళేంటంటే మీకు కావాలి అనే ఆ క్లారిటీ కూడా ఉంది. ఇలాంటి వ్యక్తి రావడం వల్ల ఏంటంటే డెఫినిట్‌గా మీరు చేంజ్ అయ్యారండి. మీ పర్సెప్షన్ చేంజ్ అయింది. వాళ్ళ నుంచి మీరు కొన్ని నేర్చుకున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క హాబిట్ ఉంటది. ఆర్ వాళ్ళ పర్సనాలిటీ ప్రకారం వాళ్ళేంటంటే కొన్ని డెసిషన్స్ కానీ అంటే యాక్షన్ తీసుకున్న దగ్గర గాని, వాళ్ళ ఓన్ వేలో ఐ మీన్ యూనిక్ వేలో వాళ్ళేంటంటే బిహేవ్ చేస్తుంటారు. అలా చూసుకున్నట్టయితే మీ యూనిక్‌నెస్ మీది, వాళ్ళ యూనిక్‌నెస్ వాళ్ళది. కానీ మీకదేంటంటే అట్రాక్టివ్‌గా అనిపించింది. సో, దాని నుంచి కూడా మీరేంటంటే వాళ్ళకి కొంత కనెక్ట్ అవ్వడం కానీ, సో, వాళ్ళ వల్ల మీరు కొన్ని తెలుసుకోవడం కానీ, ఇలాంటివి జరగడం వల్ల మీరేంటంటే ఓకే. ఈ పర్సన్ అయితే నాకు బావుంటుంది. నేనేంటంటే హ్యాపీగా ఉంటాను. లాంటి ఫీలింగ్ మీకుంది. కాకపోతే కొన్ని ఛాలెంజెస్, కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం డౌట్స్ పెట్టుకుంటున్నారు. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీరు వచ్చే రోజుల్లో కూడా ఏం తెలుసుకుంటారంటే, ఒక పర్సన్ మనకి సూట్ అవ్వాలి అంటే 100% వాళ్ళకి మనకి సిమిలారిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే వాళ్ళు ఇలానే ఉండాలి, ఇలానే చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అనేం కాదు కానీ, బట్ డెఫినెట్‌గా కొన్ని సిమిలారిటీస్ ఉన్నా సరే రిలేషన్‌షిప్‌లోనేంటంటే 100% హ్యాపీగా ఉండగలం. అండ్ ఒక రైట్ పర్సన్ అనేసరికి వాళ్ళు ఇలానే ఉండాలి అనేం లేదు. జస్ట్ మనం ఏంటంటే వాళ్ళ విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వగలుగుతున్నప్పుడు, మన హార్ట్‌ని మనం ఓపెన్ చేసి ఫ్రీగా ఉండగలుగుతున్నప్పుడు, వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ వేలో బిహేవ్ చేసినా పర్వాలేదు అని ఇలాంటి సమ్ లెసన్స్ మీరు నేర్చుకుంటారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ జర్నీలోని ఇంకా చాలా జరుగుతాయి. ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. అది మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇంకా వచ్చే రోజుల్లో కూడా చాలా జరుగుతాయి. అలా జరిగిన వాటిల్లోనేంటంటే ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చూడండి. కొంత ఈ పర్సన్ ఏంటంటే మీకు అనిపిస్తూ ఉండొచ్చు. మేబీ కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు కానీ, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో వేరే వ్యక్తుల్ని అలానే ట్రీట్ చేస్తున్నారు. లేకపోతే కొన్ని సార్లేంటంటే వాళ్ళని మనం అంత ఈజీగా అప్రోచ్ అవ్వలేం. కొన్ని సార్లేంటంటే వాళ్ళ ఓన్ వే వల్ల కూడా వాళ్ళేంటంటే అంటే ఎదుటి వ్యక్తుల మాట వినకుండా నచ్చింది చేస్తున్నారు అనే ఫీలింగ్ రావడం కానీ, సమ్ డిస్టర్బెన్సెస్, సమ్ డిఫరెన్సెస్ అయితే ఇద్దరి మధ్యలో ఉన్నాయండి. అది మీరు క్లియర్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ విషయంలోనే మీకు డౌట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఇలానే ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వీళ్ళ పరిస్థితి ఏంటో, అసలు మనం వాళ్ళని హ్యాండిల్ చేయగలమా లేదా? ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్‌గా ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో ఎందుకో గాని మీకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇద్దరి మధ్యలో కూడా ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి కాబట్టి రిలేషన్‌షిప్ ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ వ్యక్తి అంటే ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఈ వ్యక్తి మీ ఫ్యూచర్‌లో ఉండాలని మీరైతే మాత్రం చాలా బలంగా కోరుకుంటున్నారు. కాకపోతే ఈ వ్యక్తి విషయంలో అప్పుడప్పుడు కొన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరేంటంటే అన్‌సర్టైన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. సో, మీకేంటంటే అర్థం కావట్లేదు. వచ్చే రోజుల్లో కూడా ఏమవుతదంటే, ఇది కొంచెం ఎక్కువే అవుతది. ఇది తగ్గదు. ఎందుకు తగ్గదంటే, మరి ఈ వ్యక్తి పర్పసే అది. వాళ్ళొచ్చిన తర్వాత మీరు కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కొన్ని నేర్చుకున్నారు. మీకైతే కొన్ని అర్థమయ్యాయి. పాస్ట్‌తో కంపేర్ చేస్తే మీలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. దానికి రీజన్ అయితే ఈ వ్యక్తే. సో, వాళ్ళ యాక్టివిటీస్ వల్ల మీరు కూడా చేంజ్ అయ్యారనే చెప్పాలి. అది పక్కన పెడితే, వచ్చే రోజుల్లో కూడా ఏమవుతదంటే, థింగ్స్ ఏంటంటే కొంత కాంప్లికేటెడ్ గానే ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారు అంటే, ఈ వ్యక్తి విషయంలో రష్ అవ్వరు. ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ అనేది ఈజీగా తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే, ఒక డెసిషన్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ కూడా ఈ వ్యక్తి దగ్గరికే వస్తుంటారనమాట మీరు. అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నా, మీకేంటంటే థింగ్స్ అంత ఈజీగా వర్కౌట్ అయిపోవు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి వెనక్కి మళ్ళీ అక్కడికే వస్తుంటారనమాట. సో, అలా ఎందుకు వస్తారు అంటే, మీ ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంటదండి. ఈ వ్యక్తితోని మీరేంటంటే ట్రావెల్ అవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే కొంచెం ఇలానే అంటే కాంప్లికేటెడ్ గానే ఉంటాయి. బట్ ఇవన్నీ ఎందుకు అంటే నేను చెప్పినట్టుగా ఇక్కడ ట్రూ లవ్ అనేసరికి
ప్రతిదీ మ్యాచ్ అవ్వాలి. లేకపోతే అంటే ఒక వ్యక్తి మనకి సూట్ అవ్వాలి అంటే వాళ్ళు ఇలానే ఉండాలి అనే రూల్ ఏం లేదు. బట్ ఒక వ్యక్తి విషయంలో మనకి పేషెన్స్, కమిట్మెంట్ ఉన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళ ప్యాటర్న్స్‌కి అలవాటు పడినప్పుడు వాళ్ళతో మన లైఫ్ ఎలా ఉంటుంది అనుకోని మనం ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత కొన్ని ఫేస్ చేయాలి. సో, కొన్ని జరగాలి. జరిగితేనే మనం తర్వాత హ్యాపీగా ఉంటాం. సో, ఇది ఈ వ్యక్తి అనే కాదు. లైఫ్‌లో ఏ వ్యక్తి అయినా సరే మోస్ట్‌లీ ఇలానే ఉంటాయి పరిస్థితులు అని మీరు అర్థం చేసుకునేలాగా యూనివర్స్ చేస్తుంది. సో, ఇక్కడేంటంటే నాకు తెలిసి ఆల్రెడీ ఇక్కడ యూనివర్స్‌ని ఇంతకు ముందు ఎవరైనా ట్రస్ట్ చేయకపోయుంటే, యూనివర్స్ ప్యాటర్న్స్ ఇంతకు ముందు ఎవరికీ అర్థం అవ్వకపోయుంటే, ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో, దానివల్ల మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, యూనివర్స్‌కి సరెండర్ కూడా అయిపోతున్నారు. ఏం జరుగుతదో చూద్దాం. ఏం జరిగితే అది జరిగింది. మనకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఫుల్‌గా కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఈ పర్సన్ అప్పుడప్పుడు ఒకలా ఉంటున్నారు. పాస్ట్‌లో ఇలా లేరు కానీ, బట్ ఇప్పుడు అలా ఎందుకు సడెన్‌గా జరుగుతుంది అన్నట్టుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉండాలి. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలో. సో, ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి విషయంలో మీకు నచ్చినట్టుగా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి అవ్వదు. మీకు నచ్చినట్టుగా ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళడానికి కూడా అవ్వదు. అక్కడక్కడే ఉంటారనమాట. సర్కిల్‌లాగా తిరుగుతూనే ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి వల్ల మీరు చాలా నేర్చుకుంటారు. మెయిన్ ఏంటంటే రిలేషన్‌షిప్స్‌లో ఎలా ఉండాలి? రిలేషన్‌షిప్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ కావాలి అంటే మీరు ఎలా ఫిట్ అయితే అది వర్కౌట్ అవుతుంది. ఇలాంటివన్నీ గూడా ఈ వ్యక్తి వల్లే మీరు తెలుసుకుంటారండి. ఈ వ్యక్తి అంటే మీకు ఫీలింగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ వ్యక్తి ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారనే క్లారిటీ ఉంది కానీ, స్టిల్ వాళ్ళ అంటే సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, అప్పుడప్పుడు ఈ రిలేషన్‌షిప్ గురించి కానీ మీకు కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే ఫీలింగ్స్ ఉన్నా సరే మీకు మీరుగా అది డిక్లేర్ చేసుకోలేకపోతున్నారు. మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. సో, వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే సమ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. అవన్నీ ఎందుకు అంటే వీళ్ళ వల్ల మీరేంటంటే ఇంకా రిలేషన్‌షిప్ వైస్ కొన్ని నేర్చుకోవాలి కాబట్టి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. సో, చూసారు కదండీ! ఇన్ యాంగ్ ఎనర్జీ వచ్చింది. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఫేటెడ్ అన్నమాట. ఈ వ్యక్తిని మీరు ఎక్కడ, ఎలా అయినా, ఎప్పుడైనా సరే మీట్ అవ్వాల్సిందే. మొత్తానికి మీట్ అయ్యారు. అంటే ఒకటి చాలామంది అనుకుంటారు. అంటే అసలు ఆ వ్యక్తిని మీట్ అవ్వకపోయుంటే ఈ బాధే ఉండేది కాదు. ఈ హెడ్‌ఏకే ఉండేది కాదు. అసలు అలాంటి వ్యక్తులు ఎందుకు మన లైఫ్‌లోకొచ్చారు? ఎందుకు మీట్ అయ్యాము? అంటే ఇది ప్రతిసారి అనుకోరు కానీ సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటది. బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇప్పుడు నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏది ఏమైనా సరే వీళ్ళు మీ లైఫ్‌లోకి రావాలని రాసిపెట్టుంది. ఇది డెస్టైన్డ్ అండి. సో, అందుకే వాళ్ళొచ్చారు. అందుకే ఇక్కడ మీరేంటంటే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళకి మీకు మధ్యలో సిమిలారిటీస్ ఉన్నాయని మీరు గుర్తించారు. ఆ లవ్ అనేది ఇక్కడ ఫార్మ్ అయ్యింది. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే అంతా ఓకే కానీ, ఈ వ్యక్తితో మనం అంత ఈజీగా మింగిల్ అవ్వగలమా? పాస్ట్‌లో లాగా ఈ వ్యక్తితో ఉండగలమా? అంటే ఒకవేళ ఉండే ప్రయత్నం చేసినా సరే ఇది వర్తీయేనా? ఎందుకంటే మీకు కొన్ని సార్లు వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ చూస్తే డౌటొస్తుంది. బట్ ఇక్కడ నేను చెప్తున్నాను కదండీ! వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు రిస్క్ తీసుకుంటారంతే. రిస్క్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ మీకు లేకపోయినా ఒకవేళ ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో అర్థం కాక ఒక క్లారిటీ లేకుండా స్టక్ అయిపోయిన యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఈ జర్నీ ఏంటంటే ఇలానే ఉంటుందండి. బట్ సమ్ డిఫికల్టీస్ మాత్రం ఫేస్ చేస్తారు. ఈ వ్యక్తి వల్ల మీరు ఫస్ట్ కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరనుకోవచ్చు, ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నామండి. ఇంకేం నేర్చుకుంటాం అని. బట్ ఇంకా చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. ఆ లెసన్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో, దానికి మీరు రెడీగా ఉండండి. ఐ మీన్ రెడీ కాదు, వెయిట్ చేయండి. ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి. లైక్ ఏంటంటే మీరు యూనివర్స్‌కి సరెండర్ అవ్వడం ఓకే. అది గుడ్ థింగే. బట్ ఈ వ్యక్తి విషయంలోని ఎవరైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఇలానే జరగాలని ఏమైనా డిసైడ్ అయ్యి ఉంటే మాత్రం అప్పుడే ఏది డిసైడ్ అయిపోవద్దు. మీరు ముందుకు వెళ్ళిపోవాలి, ఫాస్ట్‌గా ఏదో జరిగిపోవాలి అన్నా జరగదు. అలానే వెనక్కి వెళ్ళిపోవాలి అన్నా మళ్ళీ ఎక్కడికే వచ్చే అవకాశం ఉంది. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్ ఏ పేస్‌లో ముందుకు వెళ్తుందో మీరు అలా ఫాలో అయిపోవడమే. పర్టిక్యులర్‌గా ఇక్కడ మీకు ఇచ్చే గైడెన్స్ ఏం లేదు. ఇది జరగడానికుంది, జరుగుతుంది. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. నేర్చుకుంటారు. మెయిన్ రిలేషన్‌షిప్ గురించి.
ఇండివిడ్యువల్‌గా మీరు కూడా ఏంటంటే ఎలా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా మీకు అర్థమవుతది. వన్స్ అది అర్థమైన తర్వాత అప్పుడు రియల్‌గా అడ్వెంచర్ అనేది మొదలవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయడమే ఇంకా అంతే. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మీకు ఏం నేర్పించడానికి మీ జీవితంలోకి వచ్చారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయిపోయారండి. ఈ వ్యక్తికి చాలా చేశారు. అంటే నేను కామన్‌గా ఇదే పాయింట్ చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి విషయంలో మీ ఎనర్జీస్ ఏంటంటే చాలా యాక్టివ్‌గా ఉండేవి. అంటే మీకు ఎక్కడో తెలియని ఎక్సైట్‌మెంట్ అండి. మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ వ్యక్తే కదా నాకు కావాలి. ఈ వ్యక్తే కదా నేను అంటే నా లైఫ్‌లో కోరుకున్నది. సో, అలాంటి ఫీలింగ్ అయితే వీళ్ళు మీకిచ్చారు. సో, దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయిపోయారు. అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. చాలా మెచ్యూర్డ్‌గా సిట్యుయేషన్స్‌ని డీల్ చేశారు. అన్నీ జరిగాయి. బట్ ఎక్కడో కానీ స్లోగా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ కూడా వచ్చిందండి. దానివల్ల మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎప్పుడూ కట్ చేసుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి సో, వాళ్ళ ప్రకారం సరెండర్ అవ్వడానికి కూడా ట్రై చేశారు. వాళ్ళ ప్రకారం కొన్ని సిట్యుయేషన్స్‌ని డీల్ కూడా చేశారు. అలానే వాళ్ళ మైండ్‌సెట్ అనేది మీకు తెలుస్తుంది కదా! సో, దాని ప్రకారం కూడా కొన్ని విషయాల్లోనేంటంటే మీకు నచ్చినా, నచ్చకపోయినా అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం కూడా కొన్ని చేయాల్సిన పరిస్థితొచ్చినప్పుడు చేశారు. మొత్తానికేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరెప్పుడూ కూడా చాలా అలర్ట్‌గానే ఉన్నారండి. వీళ్ళని ఎప్పుడూ కూడా మీరు ఈజీగా తీసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ అంటే వీళ్ళ కోసం మీరు ఎంతవరకు చేయగలరో అన్నీ కూడా చేశారనే చెప్పాలి. ఎందుకంటే థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు నార్మల్‌గా అయితే అంత ఎమోషనల్ టైప్ ఏం కాదండి. కాకపోతే ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి, సో, వీళ్ళ విషయంలోనేంటంటే జాగ్రత్తగా ఉండాలని ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఉంటూ డీల్ చేసినట్టుగా అనిపిస్తుంది. అది ఎమోషనల్‌గా అని చెప్పను కానీ, బట్ ఇష్టపడ్డారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొన్ని చెయ్యాలి. సో, మనం ఏంటంటే జాగ్రత్తగానే డీల్ చేయాలి అనే మైండ్ సెట్‌తోనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకే మీ వరకు మీరేంటంటే అంటే ఫస్ట్‌లో ఒకలాగున్నా తర్వాత ఇంకొకలాగా మారాల్సిన పరిస్థితొచ్చి మీరు మారి చేస్తున్నా సరే, అవన్నీ కూడా ఆ పర్సన్ కోసమే కదా అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు గూడా ఏంటంటే ఒకటే ఆలోచిస్తున్నారండి మీరు. అదేంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. మీ లవ్ అనేది వాళ్ళకి తెలిస్తే చాలు. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఇక్కడ అంతకంటే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆ వ్యక్తితో మీరు రియల్‌గా అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ ట్రూ సెల్ఫ్ ఏదైతే అది యాక్సెప్ట్ చేస్తే చాలు అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే కొన్ని విషయాల్లోని ఈ వ్యక్తిని మీరు కరెక్ట్ చేయాలని చూసినప్పుడు ఆర్ వాళ్ళకి కొన్ని అర్థమయ్యేలా చెయ్యాలి అని చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. వాళ్ళేమనుకున్నారంటే మీరు కంట్రోల్ చేస్తున్నారు. సో, మీది లవ్ కాదు. మీరేంటంటే ఓన్లీ వాళ్ళని డామినేట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో ఉన్నారు అనేలాగా ఎక్కడో ఫీల్ అయ్యారు. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ కొన్ని విషయాల్లో సరెండర్ అయ్యారు. లేకపోతే మీరేంటంటే అలా సరెండర్ అయ్యే టైప్ కూడా కాదండి. ఇదే ప్లేస్‌లో ఇంకొక వ్యక్తి ఉంటే అసలు వాళ్ళని కేర్ కూడా చేయరేమో. బట్ ఈ వ్యక్తి విషయంలో మాత్రం వాళ్ళలా మిమ్మల్ని రాంగ్‌గా అనుకోకూడదు అని చెప్పి మీరేంటంటే వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం కొంచెం అంటే ఆలోచించి ఆ డిఫరెన్సెస్ చేసుకున్నట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ అంటే టైమ్ స్పెండ్ చేసేయడం వల్ల గ్యాప్ అనేది అలా వచ్చిందండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ప్రిటెండ్ చేసుకొని లేకపోతే అంటే వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళకి భయపడుతూ అలా ఉండాలి అనుకోవట్లేదు. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ ట్రూ సెల్ఫ్‌ని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మీరు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే ఒక ఇంటెన్షన్ మాత్రమే. సో, అలా అని చెప్పి ఈ వ్యక్తి కోసం మీరు అడ్జస్ట్ చేసుకోరు అని కాదు కానీ, మీకేమనిపిస్తుందంటే అడ్జస్ట్ చేసుకోవడానికి రెడీయే. బట్ వాళ్ళు కూడా అలా అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకుంటేనే కదా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ప్రతిసారి కూడా అంటే ఎలా అలా అవుతుంది అని మీ ఆలోచననమాట. బట్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడానికి రియల్ రీజన్ ఏంటంటే, మీరు రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవడానికే వచ్చారండి. రియల్ హ్యాపీనెస్ అంటే ఈ రిలేషన్‌షిప్పు, ఈ వ్యక్తి అని కాదు. ఒరిజినల్‌గా మీ హ్యాపీనెస్ ఏంటి? మీ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? ఎలా బిల్డ్ చేయాలి?
ఆ హ్యాపీనెస్‌ని మీరు ఫైండ్ చేయడం అనేది ఒక టాస్క్ అయితే, ఆ ఫైండ్ చేసిన హ్యాపీనెస్ కోసం ప్లాన్ చేసుకొని, దానికోసం మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకొని, మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్ చేసుకోవడం అనేది ఇంకొక టాస్క్ అన్నమాట. సో, ఇలా ఏంటంటే ఈ వ్యక్తి మీ ట్రూ హ్యాపీనెస్ కానీ, సో, మీ ట్రూ హ్యాపీనెస్ కోసం మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? అసలు మీరు ట్రూ హ్యాపీనెస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి అనే ఒక సిట్యుయేషన్ వల్ల వీళ్ళైతే వచ్చారండి మీ లైఫ్‌లోకి. వీళ్ళకి మీకు మధ్యలోనేంటంటే అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీ రియల్ హ్యాపీనెస్ ఏంటో మీరు తెలుసుకొని అది ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారు. సో, వీళ్ళు ఉంటారా లేదా అనేది సెకండరీ. బట్ ఈ రిలేషన్‌షిప్ వల్ల మాత్రం మిమ్మల్ని మీరు మరికొంచెం వాల్యూ చేసుకోవడం కానీ, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోవడం కానీ, మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న అదర్ పర్సన్స్ అనే కాదు, ఈ పర్సన్ అనే కాదు, ఎవరి ప్లేస్ ఏంటో తెలుసుకొని, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెడితే మీరు హ్యాపీగా ఉంటారు అనేది కూడా తెలుసుకుంటారండి. అంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరేంటంటే చాలా నేర్చుకునే అవకాశం అయితే ఉంది. సో, దీన్ని మీరేంటంటే ఒక బ్యాడ్ రిలేషన్‌షిప్, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌గా కన్సిడర్ అయితే చేయొద్దు. ఇదొక సాక్రెడ్ రిలేషన్‌షిప్ అండి. మేబీ ఇక్కడ ఏంటంటే మీ ట్రూ హ్యాపీనెస్ ఏంటి? మీ రియాలిటీ ఏంటి? మీకసలు ఏం కావాలి? సో, ఏం ఉంటే హ్యాపీగా ఉంటారో అని మీరు తెలుసుకున్న తర్వాత కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళున్న పర్పస్ అయితే అదే. లైక్ ఏంటంటే వాళ్ళెందుకొచ్చారు అంటే మీ హ్యాపీనెస్ మీరు ఫైండ్ చేయడానికి వాళ్ళొచ్చారు. సో, మీ క్లారిటీ కోసం వాళ్ళొచ్చారు. మీరు ఎప్పుడు ఏ వ్యక్తిని ఎంటర్‌టైన్ చేయనప్పుడు, ఈ వ్యక్తిని ఎలా ఎంటర్‌టైన్ చేశారు? ఈ వ్యక్తికి ఎలా అంత కనెక్ట్ అయ్యారు? ఈ వ్యక్తి విషయంలో ఎలా కొన్ని చేంజెస్ చేసుకున్నారు? ఇప్పుడు గూడా ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు హేట్ చేయట్లేదు. ఈ వ్యక్తికి దూరంగా ఉండాలనుకోవట్లేదు. కానీ ఈ వ్యక్తి విషయంలో ఫర్దర్‌గా మీరు సాక్రిఫైసెస్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. సో, ఈ వ్యక్తి బ్యాడ్ పర్సన్ అయితే కాదు. ఈ వ్యక్తి ఏంటంటే ఒక లెసను. ఆ లెసన్ ఏంటంటే, కొంతమంది మీ వల్ల అప్‌సెట్ అవ్వడం కానీ, ఎఫెక్ట్ అవ్వడం వల్ల మీరేంటంటే ఒక ప్రైస్‌ని వీళ్ళ వల్ల పే చేస్తున్నారు. ఇది కైండ్ ఆఫ్ కార్మిక్ కూడా. అట్ ద సేమ్ టైమ్ మీ రియల్ హ్యాపీనెస్‌ని కూడా మీరు తెలుసుకుంటారు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకింకా ఎక్కడో కానీ అంటే ముందుకు వెళ్ళినా ఇలానే ఉంటాదేమో, అంటే మనమే ప్రతిసారి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటదేమో, వాళ్ళు అవ్వరేమో అనే ఆ ఫీలింగ్ వస్తుంది. సో, మరి అక్కడ ఎక్కడ రియల్ లవ్ ఉన్నట్టుగా? ఎందుకంటే లవ్ అనేది అన్‌కండిషనల్ కదా! మేబీ కండిషనల్ అవ్వచ్చు. నేను కాదనను. మనం ఇస్తున్నప్పుడు ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది తప్పు లేదు. కాకపోతే అక్కడ ఎదుటి వ్యక్తి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేనప్పుడు అది కూడా అర్థం చేసుకోవడం కూడా లవ్వే. ఎదుటి వ్యక్తికి స్పేస్ ఇవ్వడం కూడా లవ్వేనండి. ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా లవ్వే. మీరవేవి ఇవ్వలేదని చెప్పను. బట్ ఇప్పుడు మీరు హర్ట్ అవుతున్నారు, మీరు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే, ఈ పాయింట్‌లోనేంటంటే మీ లవ్ కండిషనల్ అన్నమాట. కండిషనల్ లవ్‌తో ఉంటే రియల్ హ్యాపీనెస్సా? లేకపోతే ఎదుటి వ్యక్తి కోసం ఏదైనా చేస్తూ ముందుకు వెళ్తే రియల్ హ్యాపీనెస్సా అనేది. ఇక్కడ మిమ్మల్ని మీరు చేసుకోవడం ఇంపార్టెంటే. బట్ ఏం చేసుకుంటారు అనేది మాత్రం టైమే ఆన్సర్ చెప్తది. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే, ఈ వ్యక్తి నుంచి మీరు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవి చాలా వాలిడ్ అండి. అవి రాంగ్ అని కూడా నేను చెప్పట్లేదు. మేబీ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను చెప్పిన రీడింగ్ మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ నేను చెప్పే ప్రతి పాయింట్‌కి మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓవరాల్‌గా రీడింగ్ మొత్తం అనాలిసిస్ చేస్తే కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు కానీ జస్ట్ సింపుల్‌గా ఒకటే చెప్తానండి. అదేంటంటే, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఇలా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అని మీరనుకుంటున్నారు కాబట్టి, సో, ఇది రియల్ హ్యాపీనెస్సా? లేకపోతే ఈ వ్యక్తి ఇలాగా అంటే, మీరు కోరుకున్నది మీకివ్వలేరు. ఆర్ వాళ్ళేంటంటే, అలాంటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోలేరు. మరి అలాంటప్పుడు మీ లైఫ్ మీరు చూసుకోవడం అనేది రియల్ హ్యాపీనెస్సా? ఇలా మీరేంటంటే, ఒక క్లారిటీ తెచ్చుకుంటారండి. ఎందుకంటే, ఇక్కడ మీ రియల్ హ్యాపీనెస్ ఫైండ్ చేయడమే వీళ్ళతో మీకున్న సోల్ కాంట్రాక్ట్ అన్నమాట. సో, అలాంటప్పుడేంటంటే, మరి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఇక్కడ ఏం జరుగుతది అనేది వచ్చే రోజుల్లోనే మీకు తెలుస్తది. ఎందుకంటే, మీ రియల్ హ్యాపీనెస్ ఏంటో తెలుసుకున్న తర్వాత, దాని కోసం కూడా మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది నిజానికి. రియల్ హ్యాపీనెస్ అనేది అంత ఈజీ కాదండి. అంటే అది ఎలాగో కూడా ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇప్పుడు సపోజ్ ఈ వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తే కావాలి అంటే ఇంకా అలా కండిషనల్‌గా ఇలానే జరగాలి, ఇదే ఉండాలి అంటే అది అవ్వదు. ఈవెన్ మీరు కోరుకున్నది వాలిడ్ అయినా సరే స్టిల్ ఇక్కడ అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ బేస్డ్‌గా చూసినప్పుడు మరి అంటే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది.
మరి ఇక్కడ వీళ్ళే మీ రియల్ హ్యాపీనెస్ అయినప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది కదా! అంటే మీరు అడ్జస్ట్ అవ్వడం అనేది అది కొంచెం కష్టమే కదా! అంటే రియల్ హ్యాపీనెస్ ఫైండ్ చేయడం అనేది అక్కడ అంత ఈజీ పాయింట్ కాదని క్లారిటీ. ఒకవేళ ఈ వ్యక్తి వద్దు, ఇదంతా కాదు, వీళ్ళని మనం విడిచిపెట్టేసి మన హ్యాపీనెస్ అనేది మనం వెతుక్కుందాం, మనం ప్రయత్నం చేద్దాం అనుకోని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తిని విడిచిపెట్టేస్తారు కదా! సో, మీ రియల్ హ్యాపీనెస్ కోసం మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఇది ఈజీగా ఉండదు. అంటే ఇక్కడ రియల్ హ్యాపీనెస్ ఏంటి అని మీరు తెలుసుకున్న రోజు, దానికోసం మీరు ముందుకు వెళ్తున్న రోజు కొంచెం ఇబ్బంది పడతారు కానీ లాంగ్ రన్‌లో మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే ఒక్కసారి మీకు తెలిసిన తర్వాత ఆ పాయింట్‌కి అది కష్టంగా ఉన్నా, ఆ జర్నీ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా, బట్ డెఫినెట్‌గా సమ్‌డే ఇవన్నీ కూడా మీకేంటంటే వర్త్ లాగే అనిపిస్తాయి. సమ్‌డే మీరు నిజంగానే చాలా హార్ట్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పర్సనే మీరు రియల్ హ్యాపీనెస్ అని తెలుసుకొని మేబీ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మీకు ఆ టైంకి అనిపించి కొంచెం ఇబ్బంది పడినా, లాంగ్ రన్‌లో ఈ పర్సన్ మీరు డిజర్వ్ చేసేది మీకిస్తారండి. ఒకవేళ ఈ పర్సన్ దగ్గర నాకది వద్దు. ఎందుకంటే నేను ఫస్ట్ అడ్జస్ట్ అవ్వలేను ఇంకా అని అనుకోని మీరు బయటకొచ్చేసినా, ఈ వ్యక్తి కాదు అనుకోని మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్తున్నప్పుడు, మీరు డిజర్వ్ చేసే పర్సన్స్‌ని కూడా మీరు మీట్ అవ్వచ్చు. అది కూడా మీకు రియల్ హ్యాపీనెస్ ఇవ్వచ్చు. సో, మీరు అది తెలుసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. సో, అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరైతే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడో కానీ హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ పాజిటివ్‌గా అనిపిస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ మీరేంటంటే ఇంకా చేంజ్ అవ్వడానికి కూడా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఏం చేయడానికి కూడా రెడీగా లేరు. సో, దానివల్ల కొంచెం వీక్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ పాయింట్‌లో అయితే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోవద్దండి. జస్ట్ కాన్ఫిడెంట్‌గా మీ ముందు ఏదైతే ఉందో మీరు ఏం చేయాల్సిన పరిస్థితి ఉందో అది చేయండి అంతే. బట్ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇలానే చేయాలేమో, ఇప్పుడు నేను ఇది మార్చుకోవాలేమో అలా ఏం అవసరం లేదు. బట్ ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీరు చాయిస్ అయితే చేసుకోవాలండి. ఏదో ఒకటి మాత్రం డిసైడ్ అవ్వాలి. వీళ్ళు కావాలా? వద్దా? ఎందుకంటే కండిషనల్ లవ్ అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అట్‌లీస్ట్ ఇప్పటికి అవ్వదు. వాళ్ళ వల్ల మీరు కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి. ఒకవేళ లేదండి ఇవన్నీ మన వల్ల కాదు. సో, బేసిక్‌గా దీని నుంచి మనం బయటకొచ్చేస్తేనే హ్యాపీగా ఉంటామేమో అని మీరు అనుకున్నా, అది కూడా మీకు ఈజీగా ఉండదు. దానికి కూడా మీకేంటంటే చాలా కాన్ఫిడెన్స్ కానీ, చాలా స్ట్రెంత్ కానీ కావాలి. బట్ ఖచ్చితంగా వన్స్ మీరు వచ్చిన తర్వాత మాత్రం మీరు హ్యాపీగా అయితే ఉంటారు. సో, దీనికి మీరేంటంటే ఏదో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీ ముందు ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం మీరు ఇప్పటికైతే రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, అలా రియాక్ట్ అవుతూ కూడా మీరేంటంటే స్లోగా చాయిస్ చేసుకోవడం కానీ, కాన్ఫిడెంట్‌గా ఒక డెసిషన్ తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. మీరైతే మాత్రం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే, ఈ వ్యక్తితో మీకున్న సోల్ కాంట్రాక్ట్ అయితే మాత్రం బ్యాడ్ కాదండి. ఇది ఒక బ్లెస్సింగ్ అనే అనుకోండి. ఎందుకంటే, వీళ్ళ వల్ల మీరు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా సరే, ఏదో ఒక రోజు మాత్రం మీ లైఫ్‌లో రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేస్తారు. సో, అది ఇప్పుడు జరగకపోవచ్చు. లాంగ్ రన్‌లో ఖచ్చితంగా జరుగుతుంది. సో, అందుకే వీళ్ళనేంటంటే ఒక నెగెటివ్ పర్సన్ లాగా వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌ని ఒక నెగెటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చూడొద్దు. ఎందుకంటే అది నెగెటివ్ కాదండి. వాళ్ళ రోలే అలాంటిది. సో, వాళ్ళేంటంటే దాని ప్రకారమే బిహేవ్ చేయడం కానీ, దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడడం కానీ చేస్తున్నారు. సో, దాన్ని మీరేంటంటే నెగెటివ్‌గా తీసుకోవడం, నెగెటివ్‌గా చూడడం ఫస్ట్ మానేయండి. ఆ తర్వాత మీరేంటంటే ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆ క్లారిటీ తెచ్చుకున్నప్పుడు మీరేంటంటే సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టుగా ఏదో ఒక హెవీ ప్రైస్ పే చేస్తున్నట్టుగా కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఏ ప్రైస్ ఇక్కడ పే చేయట్లేదు. బట్ మీరిక్కడ ఎన్‌లైటన్ అవ్వడం కోసం అవన్నీ జరుగుతున్నాయి. సో, అలా జరగాలంతే. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.